what they know about the future of India. Madam, you please produce whatever copies you have given to the chairman and the correspondence which has been exchanged. One copy, Xerox copy, you please give it to me. Okay? Because this can't be settled in your level. This has to be settled in a different level. Do you have any objection? Do you have any objection in sharing information? టూ కోట్స్ ఎట్లా సరిపోతాయి? ఇంతమంది 4 కోట్లు మా గోల గోల కింద ఉంది బయట మేమే చెప్పాలంటే. కొన్ని ఇచ్చింది ఇన్ రైటింగ్ ఎక్కడుందో చూడండి. కొన్ని కోట్స్ వీఆర్ యూజింగ్. No, suppose we have 10 courts. Suppose. Okay. Because I don't know much about this sport, that's the reason. So, the coaching has to be given based on the age groups. Huh? So, you require 4 courts. Okay, give it in writing, madam, tomorrow. That we require 4 courts, you give it to me in writing. And these 4 courts are existing right from how many years? That also you write. Okay. Understood? Writing also one letter. So you have to give me 3 letters. One is the, anyway, MD sir has agreed for using the ground for running. Okay? So that part is over. The balance things will sort it out. ఆయన చేతిలో లేదు కదా. కొన్ని ఏంటండి లైట్ మోహన్ కొంచెం మీరు కూడా చూడండి. ఈ స్పోర్ట్స్ మెన్ లైట్ చెప్తున్నారు కదా. యూ ప్రాబ్లం, యూ బ్యాక్ ప్రాబ్లం. Come, if you have a problem, you can come and sit in my chair. Please teach them discipline for the kids also. Sometimes, half an hour coaching, half an hour moral discipline. When some guest comes, the girl is leaning on the girl behind her. Suppose some central minister will come. Then if the same act, if she does, then what will happen? No, take it easy. They're all small kids. మోటార్లో లైటింగ్స్ వస్తున్నాయి కదండి, ముందు స్పీడ్ బ్రేకింగ్ వేసుకుంటే చెప్తున్నాను, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఓటు ఉంది, ఆల్రెడీ నోట్ బుక్ చేసి ఆఫ్ చేస్తాను, రిటర్న్ చేస్తాను. యాక్సిడెంట్ జరుగుతుంటాయి.
ఫీడ్బ్యాక్ చేస్తుంటే సాటిస్ఫాక్షన్. ఏమన్నాను కాశీ గారు ఒకసారి చెన్నమాట చెన్నై కాశీ గారు ఒక సెకండ్ అండి. కాశీ గారు చెప్పండి. అలాగే ఏంటి కన్జ్యూమర్స్ అంటే మీ కస్టమర్స్ అంటే మీ కోడ్ కట్ కస్టమర్స్ నా దగ్గర వచ్చి స్పోర్ట్స్ వాళ్ళ కస్టమర్స్ వచ్చినప్పుడే వాడు నాకు అవుట్. ఇది మటుకి చేస్తే సరిపోతుంది. అవుతుంది. వచ్చింది వేరే పర్పస్ పిల్లల గురించి, అది దాని గురించి ఫీడ్బ్యాక్. జనరల్ సమస్య చెప్పారు, ఆయనకి కన్వీనియంట్గా ఏం ఆలోచించి చేస్తారు. కొంచెం ప్రింట్ తీసి ప్రింట్ తీసి మీరు రోడ్డు మైక్ పెడితే బాగుండేది, మైక్ ఇస్తే బాగుండేది, పిల్లలు కూడా మైక్ రోడ్డు ఇస్తే మీద బాగుండేది. రన్నింగ్ చేస్తుంటే మీకు వర్కర్స్ ఇబ్బంది పెడుతున్నారా? ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు? ఏం పిల్లలు రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు అక్కడ పని చేసే వాళ్ళు పెడుతున్నారా, కసురుకుంటున్నారా, ఇక్కడ చేయొద్దు అని ఏమన్నా? యాక్చువల్లీ గ్రౌండ్ వర్షం పడినప్పుడు రోడ్ మీద ఆడుకుంటుంటారు సార్. గ్రౌండ్ పనిచేది కాబట్టి గ్రౌండ్ అంతా సరిపోదా అట్లా అనుకుంటూ మాట్లాడుతుంటారు. హూ ఇస్ ఆస్కింగ్ అట్లా కాదు, వాకర్స్ ఎక్సర్సైజ్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా. ఈ కంప్లైంట్ కాదు, మీ వర్కర్స్ తోటి ఎవరు అంటున్నారమ్మా? వర్కర్సా వాకర్స్ అంటున్నారా? సరిపోవట్లేదని చెప్పండి, గట్టిగా సమాధానం చెప్పాలి. మీరు మాతో పరిగెత్తమ్మా అని చెప్పు, అంతే కదా. సరిపోవటం లేదు, మీరు కావాలంటే పరిగెట్టండి మాతో అని చెప్పండి. ఓకే, ఒకటి లైటింగ్ అండి, రెండోది వాటర్ అండి. వాటర్కి అయినా బోరు లెటర్ ఇస్తారు, దట్ మనం చేద్దాము. అంతవరకు అయినా కొంచెం డ్రింకింగ్ చూడండి, అంతవరకు డ్రింకింగ్. ఏం సత్యనారాయణ గారు, వాటర్ డ్రింకింగ్ వాటర్కి వాటర్ ట్యాంక్ ఓకే. నెక్స్ట్ వాటర్ ఉంది, వాలీబాల్ కోర్టు 4 కోర్ట్స్ కావాలని పెట్టండి, లెటర్ పెట్టండి రేపు. ఓకే,
అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని నేను దగ్గరుండి సాల్వ్ చేయాలి. మీకు ఏవైతే ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయో వాటికి మీరు కంఫర్ట్గా మళ్ళీ గేమ్స్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి అని మన ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని ఇమీడియట్గా ఇక్కడ ఎవరైతే ఇవి మెయింటైన్ చేస్తున్నారో కాశీ విశ్వనాథ్ గారిని పిలిపించి ఇక్కడ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి కొన్ని ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఆల్రెడీ సాల్వ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు ఒక గ్రౌండ్ చుట్టూతా మీరంతా పరిగెత్తడానికి వేరే గ్రౌండ్ చెప్పినట్లున్నారు. అవి కాకుండా కొన్ని పోర్ట్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అవి సాల్వ్ చేస్తాను, మేడం గారిని రిప్రజెంటేషన్ ఇవ్వమని సార్ చెప్పారు. మేడం గారు రేపు ఇస్తారు. మరి ఏదైతే మీ అందరికీ కంఫర్ట్ ఇవ్వాలి, మీకు అన్నీ మంచిగా ఉండి మీరు ఒలింపిక్స్లో మన ఇండియాకి పేరు తీసుకురావాలన్న ఆశయంతో ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు మీ దగ్గరికి వచ్చారో అది మీరు మనసులో పెట్టుకుని ఈ చిన్న చిన్న సమస్యల దగ్గర ఆగిపోకుండా మీరు బాగా మన దేశానికి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మా మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ రావడానికి అవ్వదు. ఎందుకంటే సార్ మళ్ళీ కేంద్ర మినిస్టర్ గారు కూడా తీసుకొస్తారు. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి, వెంటనే సాల్వ్ చేసేస్తారు. మీకు ఫుడ్ బాగాలేదనుకోండి, ఫుడ్ బాగోకపోతే మీరు చెప్తే వెంటనే ఫుడ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడేస్తాం. తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత మీలో మీరు మాట్లాడుకున్నా దానికి సొల్యూషన్ రాదు. బాత్రూమ్స్ బాగా క్లీన్ చేయట్లేదా, లేకపోతే మీకు వాటర్ చెప్పారు ఆల్రెడీ, మీరున్న ప్రిన్సెస్ నీట్గా ఉండట్లేదా, మీ సమస్యలు ఏమైనా ఉంటే ఏం మొహాట పడద్దు. ఎందుకంటే ఎవరిని ఏం అనో సొల్యూషన్ కోసం వెళ్తారు సార్. కాబట్టి మీకంటే ఫుడ్ ఎలా ఉంది, ఏమేమి పెడుతున్నారు మీకు ఫుడ్లో, ఏం పెడుతున్నారమ్మా ఒకరు చెప్పండి. మార్నింగ్ నుంచి మీ ఫుడ్ మెనూ చెప్పండి. తీసుకోమ్మా మైక్ అమ్మ హాస్టల్ పిల్లలు ఎవరో ఒకరు రండి. ఫుడ్ మెనూ చెప్పండి. ఫుడ్ అంతా ప్రాబ్లం ఏం లేదు సార్. మార్నింగ్ రాగి మాల్ట్, ఎగ్ టిఫిన్ ఉంటుంది సార్, ఇంకా ఫ్రూట్ ఉంటుంది, 2 eggs ఉంటాయి సార్. మార్నింగ్ 8 to 9:30 వరకు, 9 o'clock వరకు ఉంటుంది సార్ టిఫిన్. What time you get up? 5 o'clock సార్. 5 o'clock. ఎస్ సార్. ఆఫ్టర్ హ్యావింగ్ టీ అండ్ మార్నింగ్ మాకు టీ అండ్ బిస్కెట్ ఉంటుంది. ఇంకా ప్రాక్టీస్ నుంచి రాగానే టిఫిన్ ఉంటుంది సార్. 2 eggs రాగి. ప్రాక్టీస్ 2.5 hours ఉంటుంది సార్. 5:30 to 7:30, 8 o'clock సార్. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్కి వెళ్తాం సార్. టిఫిన్ ఎగ్ ఉంటుంది సార్. మార్నింగ్ 2 eggs ఇస్తారు, రాగి మాల్ట్ ఇస్తారు, టిఫిన్ ఉంటుంది సార్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దోశ, ఇడ్లీ అట్లా ఆల్టర్నేట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 లంచ్ ఉంటుంది సార్. లంచ్లో 3 curries ఉంటాయి సార్. 3 curries, రైస్, సాంబార్, పప్పు, ఫ్రై కానీ ఏదో ఒకటి ఉంటుంది సార్. నైట్ 7:30 to 8:30 పిల్లలకి ఎడ్యుకేషన్ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్ లంచ్ 4 to 7:30 అట్లా ప్రాక్టీస్ పెడతాం. మళ్ళీ ఈవినింగ్ 4 రికార్డులోనే ఉంది. డిన్నర్లో వచ్చేసి చికెన్ ఉంటుంది సార్. చికెన్, ఒక వెజ్ కర్రీ, రైస్, పప్పు, ఇంకా ఆల్టర్నేట్గా అప్పుడప్పుడు స్వీట్ కూడా, అంటే స్వీట్ డైలీ ఉంటుంది సార్. ఫ్రూట్, బనానా అట్లా ఇస్తుంటారు ఆల్టర్నేట్. Food you are happy? ఎస్ సార్. ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు మేడం. మేము ఆల్రెడీ నెట్ కట్టేసి ఉంటుంది సార్. ఒకవేళ హైట్ ఉందంటే దాన్ని నెట్ పట్టుకొని లాగేసి ఇట్లా డౌన్ చేసేయడం అట్లా జరిగాయి సార్. అంతా చెప్పాము, దానికి కూడా వాళ్ళు రివర్స్ అయ్యి మళ్ళీ అరవడాలు మేడం మీద అలా జరిగేది. లేదు సార్, మీకు కాంట్రాక్ట్ వాళ్ళే సార్. అంటే మీరు సండేస్ రెంట్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా సార్. థ్యాంక్ యూ సార్.
హలో సార్, మా ఇద్దరు పిల్లలు ఇక్కడ స్పోర్ట్స్లో బాక్సింగ్లో చేస్తున్నారు, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ సార్. అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదండి, ఇక్కడ ఇందులో మా యాక్చువల్లీ నిఖత్ జరీన్ కూడా మన ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి ఒలింపిక్ లెవెల్కి వెళ్ళిన ప్లేయరేనండి. అయితే వీళ్ళందరూ ఒలింపిక్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉండదండి. వీళ్ళందరూ ఏంటంటే మన ప్రైమరీ స్కూల్ నుంచి అంటే జూనియర్, సబ్ జూనియర్ నుంచి సీనియర్ వరకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంతమందికి అన్ని అవకాశాలు రావండి. అయితే వీళ్ళందరూ ప్రాక్టీస్ చేయాలంటే మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 3 hours ప్రాక్టీస్ చేస్తారు. ఇంతమంది స్టడీ సాక్రిఫైస్ చేసి చేస్తున్నారు. మ్యాక్సిమం డబ్బులు ఎలాగా అది ఫైనాన్షియల్గా అది నార్మల్గా అవుతుందండి. అయితే స్టడీలో కొద్దిగా వెనకబడి ఉంటారు డబ్బులను, ఎలాగైనా మా రెగ్యులర్ స్టూడెంట్ కంటే కొద్దిగా వెనకబడి ఉంటారు. సో వీళ్ళందరికీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎడ్యుకేషన్లో కొద్దిగా పుషప్, అలాగే జాబ్స్లో కూడా కొద్దిగా పుషప్స్ ఉంటాయి. అదే అందరినీ గర్ల్ చిల్డ్రన్ అనేసరికి కొంతమంది ఫ్యామిలీస్లో అమ్మాయిలు ఇప్పుడు బాక్సింగ్కి పంపించడం ఇష్టపడరు. అయినా సరే కొన్ని పేరెంట్స్ పిల్లల ఇంట్రెస్ట్ మీద ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం. సో వీళ్ళకి స్టడీ, ఫర్దర్ స్టడీ, హైయర్ స్టడీలో కానీ జాబ్స్లో కానీ కొద్దిగా ఏదైనా కొద్దిగా మనకి ఎక్స్ట్రా కొద్దిగా పుషప్ ఉంటే కనుక ఇంకా చాలామంది వచ్చి ఇంకా మనకు ఒలింపిక్ స్టేజ్కి వెళ్ళే పిల్లలు చాలామంది ఎక్కువ మంది అవుతారని చెప్పేసి నా ఉద్దేశం సార్. అలాగే సార్, అదే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటే కొద్దిగా బాగుంటుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరి ఆశయ్ గారికి క్లాప్స్ కొట్టండి, మీకు అన్నీ ఇస్తున్నారు. బాక్సింగ్ ట్రై చేశాను. మీరు సార్ వీళ్ళకి యాన్యువల్ కిట్ ఇస్తాం సార్ ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ నుంచి చేతుల మీద పిల్లలకి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి ఏదైనా చేయాలంటే కాశీ గారు కూడా వారి తరఫున కొంత సపోర్ట్ చేస్తామన్నారు. నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎవరైనా ఎఫర్ట్ చేసుకోగలిగితే అంటే కిట్స్ అవి కావాలంటే ఒకసారి నా దగ్గర చెప్తున్నా సచిన్ గారు తీసుకొని వస్తే ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. మీరు ఎవరైనా కావాలంటే ఎటమ్మా ఆల్ ది బెస్ట్.
చూసారా